మన ఇండియా ఈ ఆపరేషన్ కి సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిందో మీలో చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మీలో చాలా మందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, మనమైతే పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకున్నాం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని ఏం చేయబోతుంది? కరెక్టా? మేమైతే మిమ్మల్ని చంపము, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని గర్వంగా మాట్లాడారు. వాళ్ళు వచ్చి మోడీకి చెప్పారు. ఇప్పుడు ఏమైంది? జస్ట్ 23 నిమిషాల్లో పాకిస్తాన్ అంతా కుప్పకూలిపోయింది. ఆపరేషన్ సింధూర్ ఇండియన్స్ అందరూ ఇలాంటి ఒక రోజు రావాలని బలంగా కోరుకున్న రోజు ఈ రోజు. అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చిందంటే నేను చెప్తా. రీసెంట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గామ్ అటాక్ జరిగింది కదా, దాంట్లో 28 మందిని ఇండియన్ సివిలియన్స్ ని దారుణంగా చంపేశారు. పక్కన వాళ్ళ భార్య పిల్లలు ఉన్నా కూడా ప్యాంట్లు ఓపెన్ చేసి ముస్లింసా హిందూసా చెక్ చేసి మరి భార్య పిల్లల ముందరే ఘోరంగా 28 మందిని చంపేశారు. ఆ భార్య పిల్లల చావును చూడలేక మమ్మల్ని కూడా చంపేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటే, మేమైతే మిమ్మల్ని చంపము, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని గర్వంగా మాట్లాడారు. వాళ్ళు వచ్చి మోడీకి చెప్పారు. ఇప్పుడు ఏమైంది? జస్ట్ 23 నిమిషాల్లో పాకిస్తాన్ అంతా కుప్పకూలిపోయింది. అందరికీ నమస్తే, నా పేరు సన్నీ వైటి. ఇప్పటి వరకు నన్ను ఒక వ్లాగింగ్ కంటెంట్ లాగా చూసారు కదా. ఇప్పటి నుండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందరకు తెద్దామని చాలా కష్టపడి వీడియో తీస్తున్నా. నాకు ఈ అటాక్ జరిగిందనే విషయం మార్నింగ్ 5 కి అయితే తెలిసింది. మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 5 దాకా ఆపరేషన్ సింధూర్ లో ఉన్న అప్డేట్స్ అంతా రాసుకొని ఎక్కడా దొరకనంత మంచి ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందుకు తెద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం ఇప్పుడే వీడియోని లైక్ వేసుకొని అలా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారా? వీడియోలోకి వెళ్ళిపోదామా? డన్. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది టోటల్ 9 ప్లేసెస్ లో జరిగింది. అండ్ ఈ ఆపరేషన్ లో ఒక్క సివిలియన్ గానీ, ఒక్క మిలిటరీ క్వార్టర్స్ గానీ, ఏ ఒక్క సివిలియన్ గానీ లేదంటే ఏ ఒక్క సివిలియన్ ఆస్తుల్ని గానీ టార్గెట్ చేయలేదు అని చాలా క్లియర్ గా మనకైతే ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అటాక్ అనేది ఓన్లీ 9 ప్లేసెస్ లో మాత్రమే జరిగింది. ఆ 9 ప్లేసెస్ ఏవేవంటే, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటారు కదా అలాంటి ప్లేసెస్, టెర్రరిస్ట్ ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా అలాంటి ప్లేసెస్, టెర్రరిస్ట్ కి ట్రైనింగ్స్ ఇస్తారు కదా అలాంటి ప్లేసెస్ మాత్రమే చూస్ చేసుకొని ఎక్కడైతే టెర్రరిస్ట్ ఉంటారో వాళ్ళపైన మాత్రమే అటాక్ జరిగింది. అఫీషియల్ గా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ 9 ప్లేసెస్ వచ్చేసి 4 ప్లేసెస్ వచ్చేసి మన ప్రధాన భూభాగంలో, మిగతా 5 ప్లేసెస్ వచ్చేసి POK లో ఉన్నాయి. POK అంటే తెలుసు కదా, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నాయి. ఇంకా ఈ 9 అటాక్ అయిన ప్లేసెస్ ఏవేవంటే కోట్లీ, బహవల్పూర్, మునిత్కే, ముష్ఫరాబాద్, చాకంబ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్ పై దాడి జరిగింది. మసూద్ అజార్ ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. పహల్గామ్ అటాక్ ని అనుకుండి నడిపించిన దాంట్లో ఇతను ఒకడు. మీకు ఒక విజువల్ చూపిస్తా చూడండి. ఈ రోజు కరెక్ట్ గా 12:27 ఆ టైంలో వాళ్ళ ఇంటిపైకి మన ఇండియన్ ఆర్మీ ఒక మిసైల్ వదిలింది. ఈ మిసైల్ వదిలిన ప్లేసెస్ లో ఇతనితో పాటు టోటల్ వాళ్ళ ఫ్యామిలీ 14 మంది ఉన్నారు. ఆ టైంలో మిసైల్ వదిలినప్పుడు 14 మంది చనిపోయారు. ఈ మిసైల్ అనేది కరెక్ట్ గా మద్రసా మీదే అటాక్ జరిగింది. అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మద్రసాలో ఉన్న టైం చూసి కరెక్ట్ గా ప్లాన్ చేసి మరి మిసైల్ వదిలారు. ఈ విషయంలో మన ఇండియన్ ఆర్మీకి, నేవీకి, మోడీ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే డ్రోన్ ట్రాకింగ్ చేసుకొని, శాటిలైట్ ఇమేజెస్ చెక్ చేసుకొని మసూద్ అజార్ ఎక్కడైతే ఉన్నారో కరెక్ట్ గా అక్కడికే మిసైల్ వదిలారు. లష్కరే తోయిబా చీఫ్ మసూద్ అజార్ జైషా మహమ్మద్ మీద ఇటు తను నివసిస్తున్న, తను తలదాచుకుంటున్న మద్రసా మీద మిసైల్ ఏ విధంగా డ్రాప్ అయిందో ఆ విజువల్ మనం చూస్తున్నాం. ప్రెసెంట్ మనం చూస్తున్న విజువల్ లో మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా 12:27 కి ఆ ప్రాంతంలో మిసైల్ డ్రాపింగ్ అనేది క్లియర్ గా నమోదైంది. పై నుండి మిసైల్ డ్రాప్ అయిన విజువల్ మీరు ఇప్పుడు చూసారు. పై నుండి మిసైల్ డ్రాప్ అయిన విజువల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఈ మిసైల్ స్ట్రైక్ అనేది మద్రసా మీద జరిగిన అఫీషియల్ విజువల్ అన్నమాట. సో ముందు నుండే డ్రోన్ ట్రాకింగ్స్ చేసుకున్న తర్వాత, శాటిలైట్ ఇమేజెస్ తర్వాత ఒక క్లారిటీ తీసుకున్న అనంతరమే మసూద్ అజార్ తలదాచుకుంటున్న ఆ మద్రసాని ఇటు మిసైల్ డ్రాపింగ్ చేసి కూల్చివేయటం జరిగింది ఇండియన్ ఆర్మీ. దీంట్లో భాగంగా ఒక్క మిసైల్ తో తాను తలదాచుకుంటున్న మద్రసాతో పాటు మసూద్ అజార్, తనకి సంబంధించిన 14 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఇండియన్ ఆర్మీ మార్నింగ్ ఒక 10 కి అట్లా లైవ్ ఇచ్చింది. ఆ లైవ్ లో కొన్ని పాయింట్స్ అయితే రైజ్ చేసింది. ఆ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాన్ ఎక్స్కలేటరీ. అంటే ఏంటంటే, ఈ టార్గెట్ చేసింది మేము ఫర్దర్ గా ఏం చేయాలనుకోవట్లేదు, మేము చేయాల్సింది చేసాము, అలానే మీ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనేది వచ్చేసి ఫస్ట్ మెసేజ్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ అటాక్ లో మిలిటరీ పాయింట్స్ గానీ, మిలిటరీకి సంబంధించి గానీ ఏది మేము టచ్ చేయలేదు. ఓన్లీ టెర్రరిస్ట్ అటాక్స్, టెర్రరిస్ట్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని మాత్రమే అటాక్ చేసినట్టు ఇండియన్ ఆర్మీ అయితే చెప్పారు. మూడో పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఎక్కడెక్కడైతే టెర్రరిస్ట్ అటాక్స్ ఉంటాయో అక్కడ మాత్రమే టార్గెట్ చేశాము అని చెప్తున్నారు. మన ఇండియన్ ఆర్మీ ప్రకారం దీంట్లో 2 మేజర్ అటాక్స్ ఎక్కడ చేశారంటే, మురూర్కీలో ఉన్నటువంటి లష్కరే తైబాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అక్కడ అటాక్ చేశారంట. ఈ మురూర్కీ అనేది మనకి లాహోర్ పక్కనే ఉంటుంది, ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ లో ఉంటుంది. రెండోది వచ్చేసి బహావత్పూర్ లో వచ్చేసి జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ అటాక్ చేశారు. ఈ రెండింటిని కూడా కంప్లీట్ గా సర్వనాశనం చేసినట్టు మనకి విజువల్స్ అయితే ఆల్రెడీ కనపడుతున్నాయి. మన ఇండియన్ ఆర్మీ అయితే విజువల్స్ తో సహా చూపించారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 అని. ఆ విజువల్స్ అంతా ఒక్కసారి చూపిస్తా చూడండి.
ఈ రెండిట్లో అయితే మల్టిపుల్ హిట్స్ కొట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నప్పుడు విజువల్ తో సహా చూపించారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3, హిట్ 4 ఇలా 4-5 హిట్స్ ఒకటే ప్రాంతంలో కొట్టారు. అంటే ఎఫెక్టివ్ గా అక్కడ మనకి ఏమీ మిగులుకూడదు అని చెప్పి మల్టిపుల్ హిట్స్ చేశారు. తర్వాత మన ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ చేసిన టార్గెట్ చూసుకుంటే ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటి వెళ్లి మరీ కొట్టారు. బహావత్పూర్ అనేది ఎక్కడ ఉంటుంది? సౌత్ పంజాబ్ లో ఉంటుంది. మొత్తానికి ఇండియన్ ఆర్మీ అయితే పక్కాగా క్లియర్ కట్ గా ప్లాన్ చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్ గా ఎంతమంది చనిపోయారో కౌంట్ అయితే ఇంకా బయటకు రాలేదు, కానీ చాలా మంది చనిపోయారు. మన ఇండియా ఈ ఆపరేషన్ కి సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టిందో మీలో చాలా మందికి అర్థం కాదు. అసలు సింధూర్ అనే ఎందుకు పెట్టిందంటే, ఈ పాకిస్తానీ టెర్రరిస్ట్ కరెక్ట్ గా 14 రోజుల ముందు మన భారతదేశంలో ఉన్న మహిళల భర్తల్ని చంపి వాళ్ళ నుదుటిన సింధూరం లేకుండా చేశారు. దానికి ప్రతీకారంగానే ఈ మోడీ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ కి సింధూర్ అనే పేరును పెట్టి ఈ టెర్రరిస్టుల పైన భారీగా అటాక్ చేసింది. అండ్ ఈ అటాక్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన ఇండియా పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి వాళ్ళ ఎయిర్ స్పేస్ లో ఏమి ఎంటర్ అవ్వలేదు. ఈ ఆపరేషన్ లో ఇండియా రఫేల్ ఫైటర్ జెట్స్ అయితే యూజ్ చేసింది. అలానే కొన్ని డ్రోన్స్ ని యూజ్ చేసింది. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి అడుగే పెట్టలేదు. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ కి ఎంటర్ కాకముందే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ నుంచి మిసైల్స్ వదిలితే అవి డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి దూసుకెళ్లాయి. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన మిసైల్స్ ని ఆపలేకపోయింది. ప్రెసెంట్ ఇండియా దగ్గర ఉన్న క్యాపబిలిటీ అలానే టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అంటే, మనం పాకిస్తాన్ పైన దాడి చేయడానికి వాళ్ళ దేశానికి వెళ్లాల్సిన అవసరమే లేదు. మన దేశం నుండే మనం పాకిస్తాన్ లో ఏ ప్రాంతంలో అయినా ఈజీగా అటాక్ చేయొచ్చు. అంతటి క్యాపబిలిటీ ఉన్న మిసైల్స్, అడ్వాన్స్ టెక్నాలజీ మన ఇండియాలో. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మోడీ గవర్నమెంట్ ఈ మొత్తం అటాక్ ని చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు అయితే మన ఇండియన్ ఆర్మీకి అలానే ఎయిర్ ఫోర్స్ కి అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. మన ఇండియా చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ ని కండక్ట్ చేసింది. మన సైడ్ అయితే ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. ఇక మన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అయ్యింది అనే విషయానికి వస్తే, వీళ్ళ రెస్పాన్స్ అయితే చాలా ఫన్నీగా ఉంది. పాకిస్తాన్ పిఎం చెప్తున్నాడు, ఇండియా తప్పు చేసింది, ఇది ఒక యాక్ట్ ఆఫ్ వార్ అని. మేమైతే దీనికి తగిన జవాబు చెప్తాం, కానీ మేము ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తామని మాత్రం చెప్పట్లేదు. అండ్ వరల్డ్ వైడ్ గా ఏ కంట్రీ కూడా ఈ టైంలో పాకిస్తాన్ కి సపోర్ట్ కాలేదు. ఎంతో కొంత చైనా కొంచెం సపోర్ట్ చేస్తుంది అంతే, కానీ వాళ్ళు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అంత కరెక్ట్ కాదని సైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు మీలో చాలా మందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే, మనమైతే పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకున్నాం, కానీ ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని ఏం చేయబోతుంది కరెక్టా? నాకు తెలిసి పాకిస్తాన్ పెద్దగా ఇండియా పైన దాడి చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే మనం చాలా పవర్ఫుల్. యుద్ధం చేయాలంటే డబ్బు కావాలి, దేశ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళ దగ్గర మనకంటే అడ్వాన్స్ ఆయుధాలు ఉండాలి. ఇవేమీ పాకిస్తాన్ దగ్గర లేవు. ఒకవేళ పాకిస్తాన్ పౌరుషానికి పోయి మేము ఎట్ట తిరిగి ఇండియా పైన వార్ చేస్తాము అనుకుంటే 1-2 రోజుల్లోనే పాకిస్తాన్ మొత్తం నేలమట్టం అయిపోతుంది. ప్రజెంట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న రిసోర్స్ తో 1 లేదా 2 రోజులు మాత్రమే ఇండియాతో యుద్ధం చేయగలుగుతుంది. ఆ తర్వాత ఇండియా ఈజీగా పాకిస్తాన్ ని దొక్కేసి అసలు పాకిస్తాన్ అన్న దేశం భూమి మీద లేకుండా చేస్తుంది. ఆ విషయం పాకిస్తాన్ వాళ్ళకి కూడా తెలుసు. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం 2 అమ్మాయిలు నడిపించారు. ఆర్మీలో ఒకరు, నేవీలో ఒకరు. సో అదనమాట ఈ వీడియోకి. మన భారతదేశం గర్వపడిన రోజైతే వచ్చేసింది. నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసినా చేయకపోయినా ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా అవగాహన రావాలని చెప్పి ఇండియా గవర్నమెంట్ అయితే మనకి కొన్ని డ్రిల్స్ అయితే ఫామ్ చేస్తుంది. ఆ డ్రిల్స్ ఎప్పుడు పెడతారు, ఎలా ఉంటది, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నాకు తెలిసి ఈ పాటికే మొత్తం జరుగుతూ ఉంటుంది. అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తా. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం ఇప్పుడే మన వీడియోకి లైక్ వేసుకొని మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలానే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్రతిరోజు మన ఛానల్లో రాబోతున్నాయి. సరే, మరి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై హింద్.